సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. బ్రెయిన్లో ట్యూమర్స్ ఎందుకు అవుతాయి, ఎవరికి అవుతాయి, ఈ ట్యూమర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ట్యూమర్స్ అయితే వాటికి అన్నిటికీ సర్జరీయే లాస్ట్ ఆప్షనా? సో మరి ట్యూమర్స్కి సంబంధించి, ఆ ట్యూమర్స్లోని రకాలకు సంబంధించి అండ్ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్కి సంబంధించి మనకు తెలియజేయడానికి డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు గారు ఉన్నారు, కేర్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. యా సార్. సో మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో సర్జరీలు చేస్తుంటారు ఈ ట్యూమర్స్కి సంబంధించి. ఈ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళ ఏజ్ గ్రూప్ కానీ, అంటే ఎలాంటి వర్క్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా మీరు చూస్తూ ఉన్నారు, ఏంటి రీజన్స్ ట్యూమర్స్ రావడానికి? చూడండి, ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మనం అన్ని ఏజ్ గ్రూప్లో చూస్తుంటాం. ఇది పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది లేదు. చిన్న పిల్లలకు కూడా ఉంటుంది, లెస్ దెన్ 1 year వాళ్ళకు కూడా. దాన్ని పీడియాట్రిక్ న్యూరో ఆంకాలజీ మనం డీల్ చేస్తూ ఉంటాం. పీడియాట్రిక్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్, కొన్ని అడల్ట్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్, కొన్ని మనం మెటాస్టాటిస్ ట్యూమర్స్ అని, లేదంటే హైగ్రేడ్ ట్యూమర్స్ అని అంటాం. అవి కొన్ని సందర్భాల్లో మనం 4th decade 5th decade అయిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇన్ జనరల్గా ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఆక్యుపేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్. ఓన్లీ ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో మేబీ ఒక 5% 10% కొన్ని ఫ్యామిలీ పరంగా జెనెటిక్గా, అంటే మన పూర్వీకులకు వచ్చింది, మన ఇదివరకు ఉన్న జనరేషన్స్కి వచ్చింది, ఆ తర్వాత మనకి వచ్చింది అనేది మనం 5 to 10% వాళ్ళకి చూస్తాము. ఈ మిగతా 80 to 90% వాళ్ళకి స్పొరాడిక్, అంటే ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎందుకు పర్టికులర్ ఆ 80 to 90% వాళ్ళకి పర్టికులర్గా దేని వల్ల వస్తుంది అంటే మేబీ సమ్ రేడియేషన్ అని, లేదంటే ఏదన్నా సెల్ ఫోన్, ఇంకా ఇవన్నీ కూడా ఇంకా రీసెర్చ్, ఇంకా అంటే మేబీ కాజ్గా ఉండొచ్చు అనేది మనకి కన్ఫర్మ్ గా ఇంకా రీజన్ అయితే మనకి తెలియదు. ఓకే. సో ఎన్ని రకాల ట్యూమర్స్ ఉంటాయండి? ఎక్కువగా ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ అవుతూ ఉన్నాయి? గ్రాస్లీ చెప్పాలంటే బినైన్ ట్యూమర్ అంటాం, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటాం. బినైన్ అంటే ఏంటంటే అది ఒక్కసారి మనం దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే, సర్జరీ కానీ ఇంకా మెడిసిన్ కానీ ఇస్తే అది మళ్ళా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అది బినైన్ ట్యూమర్స్. మ్యాలిగ్నెంట్ అంటే మ్యాలిగ్నెన్సీ అంటాం. మ్యాలిగ్నెన్సీ అంటే అందులో కూడా 2 రకాలు. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, అంటే బ్రెయిన్లో డెవలప్ అయ్యి అది కొంచెం క్యాన్సర్ గడ్డ అంటే దానికి మనము సర్జరీతో పాటు రేడియేషన్, కరెంట్ ట్రీట్మెంట్, కీమోథెరపీ ఇవ్వటం, దాన్ని మనం రెగ్యులర్గా ఫాలో అప్ కావటం, అది మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, ప్రైమరీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంట. అలా కాకుండా సెకండరీ ట్యూమర్ మెటాస్టాసిస్ అంటే బాడీలో బయట ఇంకెక్కడైనా ఉంది. కొంతమందికి సిఏ లంగ్ అంటాం, అంటే లంగ్స్లో క్యాన్సర్ ఉంది. ఆడవాళ్ళకి మనం సిఏ బ్రెస్ట్ అంటాం, బ్రెస్ట్లో క్యాన్సర్ ఉంది. అలాంటివి ఏదైనా బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతాయా అంటే పూర్తి బాడీలో స్ప్రెడ్ అయినట్టు బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయితే దాన్ని సెకండరీ మ్యాలిగ్నెన్సీ ఇన్ ద బ్రెయిన్. సో వాళ్ళకి సెకండ్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది అనేది మనం చూస్తాం. ఓకే. అంటే ఏ జబ్బుకైనా కానీ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా, మరి ట్యూమర్స్కి సిమ్టమ్స్ ముందే కనిపెట్టొచ్చా? సిమ్టమ్స్ అంటే మనం అన్నట్టు ఇది బ్రెయిన్లో వస్తుంది కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే లేదంటే బ్రెయిన్లో ప్రెషర్, ఈ తలలో ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. సో తలనొప్పి, వాంతులు, కళ్ళకి ఎఫెక్ట్ కావటం, మసకగా కనపడటం, లేదా కళ్ళు రెండుగా కళ్ళకి వస్తువులు కనపడటం, కొంతమందికి ఫిట్స్ రావటం, లేట్ ఆన్సెట్ ఫిట్. ఇప్పుడు మనం ఫిట్స్ అంటే జనరల్గా మనం చిన్న పిల్లలకి చూస్తుంటాం, పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి అనేది మనం జనరల్గా జ్వరాలతోటి పిల్లలకి ఫిట్స్ రావటం చూస్తాం. అట్లా కాకుండా చిన్నప్పుడు ఏం లేకుండా 4th decade, 5th decade, 6th decade ఎవరికైనా సడన్గా ఫిట్స్ లాగా వచ్చింది, అన్కాన్షియస్ అయ్యారు, స్పృహ కోల్పోయారు, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఆ బ్రెయిన్ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో స్పీచ్, ఒక ఏరియాలో కాళ్ళు చేతులు ఆడటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇట్లా పెరాలసిస్ లాగా రావటం, లేదంటే స్పీచ్ ఎఫెక్ట్ కావటం, స్పృహ తప్పిపోవటం, ఫిట్స్ రావటం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలతోటి బ్రెయిన్ ట్యూమర్ అనేది
ప్రెజెంటేషన్ అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రెజెంట్ అనేది సిమ్టమ్ ఎట్లా వస్తుందంటే ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. వీటిని మనము నోటీస్ చేసుకొని అవి రాగానే మనం నోటీస్ చేసి దాన్ని తరోగా ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. సార్ ఈ హెడేక్‌లు అలాగే వామిటింగ్స్ ఇవన్నీ కూడా నార్మల్‌గా ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయిగా. అందరికీ వస్తూ ఉంటాయి గదా! సో, డిఫరెన్స్ అనేది తెలీదు గదా! ఒక్కటండి ఇప్పుడు ఈరోజు నేను ఒక పేషెంట్‌ని చూశాను. హ్మ్. హెడ్‌ఏక్ ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఆమెకి హెడ్‌ఏక్ అంటే టీనేజ్ నుంచి లేదంటే 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి తనకి ఇప్పుడు ఒక 15 ఇయర్స్ ఇప్పుడు 33 ఇయర్స్, 34 ఇయర్స్ అప్పటి వరకు ఉంది. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు వాటికేంటంటే కొంత కామన్‌గా చూసేది టెన్షన్ హెడ్‌ఏక్, మైగ్రేన్ హెడ్‌ఏక్. హ్మ్. ఈ మైగ్రేన్ హెడ్‌ఏక్‌లో ఒక్కొక్క లక్షణాలు ఉంటది. వాళ్ళకి ఫోటోఫోబియా అంటే లైట్ చూస్తే ఇరిటేషన్ లేదంటే ఫోనోఫోబియా ఏదన్నా సౌండ్‌కి ఇరిటేషన్ హ్మ్. లేదంటే వాళ్ళకి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ వాళ్ళకి కొన్ని బయట అవును. సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ లేదంటే కొంతమందికి తల స్నానం చేస్తే. హ్మ్. సో, కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కరెక్ట్. లేదంటే ఎంప్టీ స్టమక్. లేదంటే కొంతమందికి నిద్ర లేకపోవటం. హ్మ్. మీరన్నట్టు ఈ రోజుల్లో ఈ వర్క్ షెడ్యూల్స్ తోటి ఎవరైనా ఐటీ సెక్టార్ లేదంటే వేరే వాళ్ళకి ఏదన్నా కొంచెం వర్క్‌లో డిస్టర్బెన్స్ అయ్యి లేదంటే నిద్ర లేకపోవటం. ఇలాంటి ఏదైనా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి కొంచెం అర్థమవుతుంది. ఇట్ మే నాట్ బి రిలేటెడ్ టు బ్రెయిన్ ట్యూమర్. ఇట్ హ్మ్. మే బి రిలేటెడ్ టు మైగ్రేన్. ఇట్ మే బి రిలేటెడ్ టు టెన్షన్ హెడ్‌ఏక్, వాస్కులర్ హెడ్‌ఏక్ అంటాం. హ్మ్. సో, మనం ఆ సింప్టమ్స్ గనక మనం అనాలిసిస్ చేస్తే ఆ హ్మ్. హిస్టరీని బట్టి హ్మ్. మనకి కొంతవరకు ఐడియా వస్తుంది. ఓకే. ఈ ట్యూమర్స్‌లో గ్రేడ్స్ ఉంటాయా సార్? అంటే ఏ గ్రేడ్‌లో జనరల్‌గా వాళ్ళకి తేడా అనిపించి హాస్పిటల్‌కి రావడం జరుగుతుంది? కొన్ని రకాల ట్యూమర్స్‌లో మనం గ్రేడ్ అంటే ఏంటంటే మనకి అది పాథాలజీ రిపోర్ట్ అని ఉంటుంది. ఒక గ్లయోమా అని ఉంది. అదొక రకమైన ట్యూమర్. అందులో 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. హ్మ్. మెనింజోమా అని ఉంది. మెనింజోమా గ్రేడ్ 3, 1, 2, 3. హ్మ్. ఎపెండిమోమా గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. సో, అది పాథాలజీ అంటాం. పాథాలజీ అంటే దాని బిహేవియర్. హ్మ్. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తాయి. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ చాలా సైలెంట్‌గా అంత అగ్రెసివ్‌గా ఉండవు. హ్మ్. సో, ఆ అగ్రెసివ్ నేచర్‌ని బట్టి లోపలుండే మాలిక్యులర్ మార్కర్స్ అంటే మనం ఇప్పుడు యాస్ సైన్స్ ప్రోగ్రెస్ హ్మ్. మనం దాని బయాలజీ వీటేంటంటే బయాలజీ. ఆ ట్యూమర్ ఎట్లా మీరన్నట్టు ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఒక ట్యూమరు చాలా సైలెంట్‌గా ఉంటుంది. కొన్ని ఎన్నో సంవత్సరాలుగా గూడా ఆ ట్యూమర్ అట్లా ఉండొచ్చు హుహు. బ్రెయిన్‌లో. హ్మ్. అది గ్రోత్ గాదు. హుహుహు. కొన్ని రకాల ట్యూమర్స్ చాలా ర్యాపిడ్‌గా గ్రోత్ అవుతాయి. హ్మ్. అంటే మీరన్నట్టు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే ఏది తొందరగా గ్రోత్ అవుతుంది? ఏది చాలా అగ్రెసివ్‌గా హ్మ్. పెరుగుతుంది? దేనివల్ల మనకి ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తుంది? హ్మ్. అనేది మనం ఆపరేషన్ గాని, ఎంఆర్ఐలో వచ్చిన రిపోర్ట్‌ని బట్టి, లేదంటే ఆపరేషన్ తర్వాత మనం పంపించిన బయాప్సీని బట్టి, మనం ఆ ల్యాబ్‌లో తరోగా స్టడీ చేసి, ఈ ఫలానా గ్రేడు అని ఇవ్వటం జరుగుతుంది. అంటే జనరల్‌గా పేషెంట్స్ మీ దగ్గరికి ట్యూమర్ ఎంత గ్రో అయ్యాక రావడం జరుగుతుంది అంటున్నా? ఇది గ్రోత్ అంటే అది ఒక సిమ్టమ్‌ని బట్టి ఉంటుందండి. ఓకే. కొంతమంది నెగ్లెక్ట్ అని చెప్పలేను గానీ, కొంతమంది ఈ తలనొప్పి పర్లేదు గదా! అనుకున్న వాళ్ళు ఉంటారు. హ్మ్. కొంతమంది ఫిట్స్ వస్తే కొన్ని ఓవర్ లుకింగ్ హ్మ్. పర్లేదులే హ్మ్. అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది డ్యూరేషన్ అనేది పెరుగుతది. అంటే ఫస్ట్ టైమ్ ఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఎంఆర్ఐ చేయించుకుంటే మీరన్నట్టు ఫస్ట్ గ్రేడ్‌లోనే అంటే ఎర్లీ స్టేజ్‌లోనే బయటపడే అవకాశం ఉంటుంది. హ్మ్. అదే మనం ఒక కొంత టైమ్ గ్యాప్ తీసుకొని తగ్గుతుందిలే, పర్లేదులే అనుకోని మనం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత తీసుకుంటే ఆ టయానికల్లా అది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 హ్మ్. వచ్చే అవకాశాలుంటాయి. సో, సాధ్యమైనంత వరకు ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే, చేస్తే ఎర్లీగా హ్మ్. మనం దాన్ని హ్మ్. అనాలిసిస్ చేసి, ఎవాల్యుయేషన్ చేస్తే, హ్మ్. మనం ఎర్లీ స్టేజ్‌లో పికప్ చేయాలి. హ్మ్. ఎర్లీ స్టేజ్‌లో పికప్ చేస్తే గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే హ్మ్. మనకి తెలియటం, అప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా ఎర్లీగా ఇస్తే, దాని కాంప్లికేషన్స్ గానీ, సైడ్ ఎఫెక్ట్స్ గానీ అంత హ్మ్. సివియర్ ఎఫెక్ట్స్ లేకుండా హ్మ్. ఉంటుంది. అంటే ఇయర్స్ పాటు గూడా నెగ్లెక్ట్ జేస్తారా? ఒక ట్యూమర్ 1, 2, 3 ఇయర్స్ ఇయర్స్ పెరుగుతోంది. పాటంటే ఇంకా వాళ్ళకి ఆ! దే ఆర్ యూజ్డ్ టు డూ. ఆ! సమ్ పేషెంట్స్‌కి తలనొప్పి కొంచెం మైల్డ్‌గా ఉండొచ్చు. ఆ! కొంతమందికి ఫిట్స్ అంటే అందరికీ ఫిట్స్‌లో గూడా చాలా రకాలుంటాయి. కొంతమంది చెయ్యి, కాలు కొట్టుకోవటం, డిస్టర్బ్ అయ్యి కింద హ్మ్. పడిపోవటం ఉంటుంది. హ్మ్. కొంతమందికి ఆబ్సెన్స్ సీజర్స్ ఉంటాయి. ఆబ్సెన్స్ సీజర్స్ అంటే జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ హ్మ్. దే విల్ బి లైక్ ఆఫ్. ఓకే. సో, అలాంటి వాళ్ళకి ఇది జస్ట్
బ్లాక్అవుట్ అంటాం. ఏది జస్ట్ బ్లాక్అవుట్ కదా! ఇట్ మే బి డ్యూ టు హైపోగ్లైసీమియా, ఇట్ మే బి డ్యూ టు సోడియం ఫ్లక్చుయేషన్, ఇదేదో బీపీ డౌన్ అయింది, లేదంటే షుగర్ డౌన్ అయింది. దీనివల్ల వచ్చిందని మనం అనుకోని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో, అది ఏదన్నా ఉండొచ్చు. సో, వి డోంట్ నో. సో, అటువంటప్పుడు ఆ లేట్ ప్రెజెంటేషన్‌లో ఉన్నప్పుడు కొంతవరకు మనకి ఇబ్బందయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ట్యూమర్ అంటే ఏ స్టేజ్ వరకు ఉన్నప్పుడు మెడిసిన్స్‌తో తగ్గించొచ్చు? లేకపోతే ఏ ట్యూమర్ అయినా ఇంకా సర్జరీ చేసి తీసేయాల్సిందేనా? ఇది స్టేజ్ అని ఉండదండి. జనరల్‌గా ట్యూమర్ క్యారెక్టర్, హ్మ్. సైజు, హ్మ్. లొకేషన్ హ్మ్. ఈ మూడిటిని బట్టి ఉంటుంది. ఈ 3 గూడా మనకి ఇమేజింగ్‌లో నౌ ఇట్ ఈస్ ద బెస్ట్ వాటెవర్ వి హావ్ ఈస్ ద ఎంఆర్ఐ ఫర్ హ్మ్. ఆల్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్. హ్మ్. ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎంఆర్ఐని బట్టి మనం కొంత ఈ ఈ రకమైన ట్యూమర్ అని మనకు తెలుస్తుంది. హ్మ్. సైజ్ ఈజ్ వెరీ స్మాల్ సైజ్. హ్మ్. కొన్ని రకాలైన ట్యూమర్స్ ఉన్నాయి. వెరీ స్మాల్ సైజ్. అలాంటి వాటిని మనం అబ్జర్వేషన్‌లోనే పెడతాం. ఫాలో అప్‌లో అంటే దానికి ఎలాంటి మెడిసిన్ గాని, సర్జరీ గాని అవసరం లేదు. హుహు. అది ఎందుకంటే కొన్ని క్యావర్నోమా అని ఉంది. హ్మ్. లేదంటే అరకనాయిడ్ సిస్ట్ అని ఉంది. హ్మ్. అవి చాలా చిన్న చిన్న సిస్ట్‌లు, లేదంటే బినైన్ ట్యూమర్స్, హ్మ్. వాటికి గ్రోత్ పొటెన్షియల్ అంత ఎక్కువగా ఉండదు. హ్మ్. సో, వెరీ స్మాల్ సైజ్ లెస్ థాన్ మేబీ 5 ఈవెన్ హాఫ్ సెంటీమీటర్, హ్మ్. మేబీ 3 2 ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్ ఉంటాయి. కొన్ని మెనింజోమాస్ కూడా వెరీ స్మాల్ వన్ ఉంటాయి 1 సెంటీమీటర్. హ్మ్. సో, అటువంటప్పుడు స్మాల్ సైజ్ ఉంది. బ్రెయిన్‌లో అంత క్రిటికల్ పొజిషన్‌లో లేదు. దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ లేదు. హ్మ్. అంటే ఈ హ్మ్. పేషెంట్‌కి ఎలాంటి ఇబ్బంది లేదన్నప్పుడు మనం వాళ్ళని ఫాలో అప్‌లు అంటే మేబీ జస్ట్ ఫాలో. ఎవ్రీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆర్ హ్మ్. ఎవ్రీ ఇయర్ యూ జస్ట్ డూ ఎంఆర్ఐ అండ్ సీ హౌ ఇట్ ఈస్ హ్మ్. గ్రోయింగ్ ఆర్ నాట్. ఆ హ్మ్. గ్రోత్ అనేది మనము ఫాలో అప్ చేస్తా ఉంటాం. హ్మ్. మానిటర్ చేసుకుంటా ఉంటాం. హ్మ్. మెడిసిన్స్ అంటే కొన్ని రకాలమైన ట్యూమర్స్‌కే మెడిసిన్స్ అనేవి యూజ్‌ఫుల్. హ్మ్. జెర్మినోమా అని ఉంది. కొన్ని రకమైన కీమోథెరపీ తోటి, కొన్ని రేడియేషన్ థెరపీ తోటి ఫస్ట్ లైన్ మెయిన్. కొన్ని కొన్ని చిన్న పిల్లల్లో హ్మ్. డైరెక్ట్‌గా వి విల్ గివ్ రేడియేషన్. మీరన్నట్టు ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ అంటే హై గ్రేడ్ ట్యూమర్స్‌లో కీమోథెరపీ. హ్మ్. ఒకసారి ఆపరేషన్ చేసి మనం బయాప్సీకి పంపించి గ్రేడ్ 4 అని వస్తే, అప్పుడు టిమోజాలమైడ్ అనేది మిగతా సమ్ లేటెస్ట్‌గా వచ్చే ఇమ్యునోథెరపీ హ్మ్. మెడిసిన్స్ హ్మ్. అవి గ్రేడ్ 4 స్టేజ్ ట్యూమర్‌లో మెడిసిన్స్ ఇస్తాం. బట్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అడ్జువెంట్ ట్రీట్మెంట్, నాట్ ద మెయిన్ స్టేజ్ ట్రీట్మెంట్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్స్ విచ్ ఎవర్ ఇట్ రిక్వైర్స్ సర్జరీ. ఓకే. రేడియేషన్, కీమోథెరపీ అనగానే వాళ్ళు బాగా సఫర్ అవ్వడము, హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా ఒకప్పుడు చూసేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించి ఏమన్నా ఒక్కటి రేడియేషన్‌లో ఈ అన్ని రంగాల్లో ఈ లేటెస్ట్? డెవలప్‌మెంట్ ఉన్నప్పుడు ఇందులో హ్మ్. గూడా ఉంది. హ్మ్. జనరల్‌గా ఇట్ ఈస్ ఎ టార్గెటెడ్ థెరపీ. హ్మ్. సో, టార్గెటెడ్ థెరపీ అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర బ్రెయిన్‌లో ఒక పార్ట్‌లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. మనం దానికి ఆపరేషన్ చేశాము. బట్ అది రీగ్రోత్ కాకుండా రేడియేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు హ్మ్. ఇన్ ఆ టైంలో ఏం చేస్తామంటే బ్రెయిన్ మొత్తానికి రేడియేషన్ ఇవ్వకుండా ఆ ఒక్క పార్ట్‌ని హ్మ్. మనం మార్క్ చేసి, ఆ ఒక్క దాన్ని మనం టార్గెట్ చేసి టార్గెటెడ్ రేడియేషన్ థెరపీ. హ్మ్. ఓకే. సో, ఆ ఒక్క దాన్ని ఆ ఏరియాని మనం టార్గెట్ చేయటం వల్ల మీరన్నట్టు జనరలైజ్డ్ వీక్‌నెస్ గానీ, హెయిర్ ఫాల్ గానీ చాలా వరకు లిమిట్‌లో ఉంటుంది. బట్ ఈ హెయిర్ ఫాలు, వీక్‌నెస్ అనేది గూడా ఆ ఒక్క సైకిల్స్ ఆ రేడియేషన్ తీసుకున్న టైంలో తప్ప, ఆ తర్వాత జనరల్లీ దే రికవర్ అండ్ టాలరెన్స్ లెవెల్స్. హ్మ్. మనం ఇదివరకు 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ చూసిన దానికన్నా హ్మ్. ఇప్పుడు అవర్ పేషెంట్స్ ఆర్ గెట్టింగ్ మోర్ టాలరెంట్. దే హ్మ్. ఆర్ ఏబుల్ టు బేర్ దట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వీ కెన్ కమ్ అక్రాస్ దట్. హ్మ్. ఓకే. వీ కెన్ మీరు బేర్ దట్. ఇప్పటి వరకు సర్జరీ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్‌లో ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ అండ్ గ్రోత్ అండి. హ్మ్. సో, మనం సాధ్యమైనంత వరకు ఇప్పుడేంటంటే వి డూ మాక్సిమం ఎక్సిషన్ అంటాం. అంటే సాధ్యమైనంత వరకు వి విల్ రిమూవ్ ద ఎంటైర్ ట్యూమర్. హ్మ్. అండ్ ఒకవేళ గ్రేడ్ 1 ట్యూమర్, గ్రేడ్ 2 ట్యూమర్స్ ఉంటే జనరల్‌గా రావు. హ్మ్. మోస్ట్‌లీ గ్లయోబ్లాస్టోమా అని ఉంది ఒకటి. హ్మ్. అది గ్రేడ్ 4 ట్యూమర్. హ్మ్. జనరల్‌గా అలాంటి ట్యూమర్స్‌కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మళ్ళా రావటం అనేది మనం చూస్తా ఉంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ గివింగ్ రేడియేషన్, కీమోథెరపీ, దే ఆర్ నోన్ టు గెట్ రికరెన్స్. ఓకే. గ్లయోబ్లాస్ట్. సో, వెరీ హై గ్రేడ్ ట్యూమర్స్. హ్మ్. వాళ్ళలో మనం ఈ రికరెన్స్ చూస్తున్నాం. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ టు హావ్. ఓకే. ఒకసారి సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎప్పటి వరకు ఫాలో అప్‌లో ఉంటారు? ఉండాలి యాక్చువల్లీ? జనరల్‌గా ఫాలో అప్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్.
టు బి Like, ఆనెస్ట్. ఓకే. బట్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ మనం ప్యాథాలజీకి పంపించిన తర్వాత ఆహ్, ఎలాంటి రకమైన ట్యూమర్ ఉంది దాన్ని బట్టి డ్యూరేషన్ కొంచెం మార్చొచ్చు. ఇప్పుడు మెనింజోమా అని ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ హై గ్రేడ్ ట్యూమర్. ఇట్స్ నాట్ ఏ అంటే గ్రేడ్ 1 మెనింజోమా అని ఉంది. దానికి ఎవ్రీ 6 మంత్స్ అవసరం లేదు. ఫస్ట్ ఒక 1 ఇయర్, తర్వాత ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా మనం చేసుకుంటొచ్చు. గ్రేడ్ గ్లయోమాలో ఉన్నాయి. గ్రేడ్ 2 గ్లయోమాస్‌కి అంత ఫ్రీక్వెన్స్‌గా అవసరం లేదు. ఎపిడర్మాయిడ్ అని ఉంది. షానోమా అని ఉంది. ఇవన్నీ గ్రేడ్ 1 ట్యూమర్స్. వాళ్ళకి ఫాలో అప్ అవసరము. బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ. అదే హై గ్రేడ్ గ్లయోమాస్ అనుకోండి. కొంచెం ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ ఎవ్రీ 6 మంత్స్, 3 మంత్స్ వి హావ్ టు డూ ఫాలో. ఓకే. పిల్లల్లో కూడా ట్యూమర్స్ అవుతాయి అని మీరు ఆ! చెప్తున్నారు గదా! మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, సర్జరీ చేయడము అనేది హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్? ఎందుకంటే వాళ్ళు గ్రో అయ్యే పిల్లలు. చిన్నప్పుడే వాళ్ళకి సర్జరీ లాంటివి, రేడియేషన్‌లు ఇలాంటివి ఏస్తే వాళ్ళకి పెరుగుతూ ఉంటే ఇబ్బందేం గాదా? కొంచెం ఇబ్బందుంటుంది. బట్ యాహ్! రేడియేషన్ అనేది, సర్జరీ అనేది నౌ వి హావ్ ఆల్ ద ఫెసిలిటీస్, న్యూ డెవలప్‌మెంట్. హ్మ్. వి హావ్ న్యూరో మానిటరింగ్. వి యూజ్ న్యూరో నావిగేషన్. వి యూజ్ హై ఎండ్ మైక్రోస్కోప్. ఇవన్నీ ఏంటంటే మిగతా బ్రెయిన్ అనేది ఫంక్షన్ డ్యామేజ్ గాకుండా హ్మ్. ఓన్లీ మనం సర్జరీ అనేది ఆ పర్టిక్యులర్ ట్యూమర్‌ని మనం టార్గెట్ జేసి, ఆ ట్యూమర్‌ని మనం ఎక్సైజ్ అంటాం. ఆ ఎక్సైజ్ చేసి మిగతా బ్రెయిన్ ఫంక్షన్ ఇబ్బంది గాకుండా మీరన్నట్టు గ్రోయింగ్ ఏజ్‌లో హ్మ్. మిగతా యాక్టివిటీస్ అంటే యువర్ కన్సర్న్ ఈస్ మెయిన్‌లీ అబౌట్ హౌ హి ఈస్ గోయింగ్ టు డెవలప్ హిస్ స్పీచ్, హ్మ్. హిస్ బిహేవియర్, హిస్ మెమరీ, హిస్ కాగ్నిషన్. అంటే ఆయన స్టడీస్, ఆ అబ్బాయి గాని, అమ్మాయి గాని, ఆ కిడ్ గాని స్టడీస్‌లో ఏదైనా ఇబ్బందవుతుందా? హ్మ్. మెమరీలో ఏదైనా ఇబ్బందవుతుందా? ఈ ఆడుకోవటం, ఈ సోషల్ హ్మ్. బిహేవియర్, హ్మ్. ఇవన్నీ డెవలప్‌మెంటల్ అంటే ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు వాటిల్లో ఎఫెక్ట్ గాకుండా మనం సర్జరీ చేయటానికి హ్మ్. ఫర్దర్‌గా ఈ రేడియేషన్ కీమోతో ఒకవేళ కొన్ని రకాల ట్యూమర్స్‌లో మనం రేడియేషన్ ఇవ్వాల్సొస్తుంది పిల్లలకు గూడా. హ్మ్. సో, అక్కడ గూడా ఆ ఇబ్బంది గాకుండా మనం కొన్ని రేడియేషన్ దాన్ని టార్గెట్ చేసుకుంటూ ఓన్లీ పర్టిక్యులర్‌గా ఆ హ్మ్. పార్ట్ వరకే హ్మ్. రేడియేషన్ ఇచ్చి, కొంతవరకు మెడిసిన్స్ కూడా ఉపయోగపడతాయి. కొంచెం మెమరీ డిస్టర్బెన్స్ అవి రాకుండా. కాళ్ళు, హ్మ్. చేతులు కొంచెం మంచి మూవ్‌మెంట్స్ రావటానికి కొన్ని టాబ్లెట్స్ ఇవ్వటం. అట్లా సపోర్టివ్ ట్రీట్మెంట్. హ్మ్. దాంతోటి మనం ఓవరాల్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్మ్. అది దెబ్బతినకుండా సాధ్యమైనంత వరకు ఆన్ పార్ విత్ నార్మల్ స్టూడెంట్స్ హ్మ్. అనేది మనము దాన్ని గూడా దృష్టిలో బెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ క్వెషన్. అంటే హ్మ్. ఎవరికైనా, ఎవరి పేరెంట్‌కైనా హ్మ్. మా అబ్బాయి, మా అమ్మాయి అందరితో పాటే ఉండాలి. అందరితో రైట్. పాటు ఆ క్వాలిటీ హ్మ్. ఆఫ్ లైఫ్ అవును. దెబ్బతినగూడదు అవును. అనేది ఉంటుంది. సో, యాస్ ఎ డాక్టర్, యాస్ ఎ న్యూరో సర్జన్ హ్మ్. we think holistically. It is హ్మ్. not that we operated and హ్మ్. did something అని కాదు. హ్మ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ కిడ్ గూడా అందరితో పాటే ఉండాలి. ఆన్ పార్ విత్ అదర్ పీపుల్ ఆర్ హిస్ స్టూడెంట్స్ ఆర్ హ్మ్. విత్ హిస్ సిబ్లింగ్స్ హ్మ్. ఆర్ విత్ ఆహ్, ఆహ్, నియర్ అండ్ డియర్ పీపుల్, రిలేటివ్స్, రిలేటివ్స్, కజిన్స్, ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఇతను అన్ని యాక్టివిటీస్‌లో చే చురుకుగా ఉండాలి, ఉండాలి. హ్మ్. యాక్టివ్‌గా ఉండాలి హ్మ్. అన్నట్టు మనము దానికి తగ్గట్టు వి విల్ గివ్ ట్రీట్మెంట్. ఓకే. యాహ్! మోస్ట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ యాహ్! వి హ్మ్. సక్సెస్ ఇన్ హ్మ్. థట్. ఓకే. ఏదైనా అంతే అన్నిట్లలో మనం 100% సక్సెస్ వి కాంట్ ఎక్స్‌పెక్ట్. బట్ యాహ్! అట్‌లీస్ట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు టు మేక్ మేక్ హిమ్ ఇట్ యాహ్! కరెక్ట్. గుడ్ ఇన్ ఆ! గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. యాహ్! మీరన్నారు ఇప్పటివరకు కూడా ట్యూమర్స్‌కి సంబంధించి ఏంటి కాజెస్ అనేవి మనం ప్రాపర్‌గా చెప్పలేము. చెప్పలేం. యెస్. జెనెటిక్‌గా అయితే 10%, అరౌండ్ 10% 80-90% ఎందుకో మనం చెప్పలేం. చెప్పలేం. అండ్ రేడియేషన్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజెస్ కదా! అనుకోవటం. ఓకే. కొంతమందికి రేడియేషన్ ఎక్స్‌పోజ్డ్ అయితే హ్మ్. ఉంటుంది. ఈ సెల్ టవర్స్ ఉంటే ఉంటుందనేది వన్ ఆఫ్ ద హ్మ్. అనుకోవటం తప్ప ఓకే. అవును. అజంప్షన్స్ సెల్ కైండ్ టవర్స్ ఉంటే ఇట్ ఈస్ దరిదాపుల్లో జస్ట్ ఉంటే లైక్ ఇట్స్ అజంప్షన్. ఇట్స్ నథింగ్ లైక్ ప్రూవెన్ థింగ్. ఓకే. సరే నైట్‌లో పడుకునేటప్పుడు కూడా మొబైల్ కొంచెం తలకి దగ్గర యెస్. యెస్. పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటి? బెటర్ అవాయిడ్ ఇట్. ఆ! బెటర్ అవాయిడ్ ఇట్. ఓకే. సో, రేడియేషన్‌తో అంటే ఎంత వరకు ఉంటుంది ట్యూమర్స్? అంటే బ్రెయిన్‌లో అవునండి. ఏమైనా ఇబ్బందయ్యే ఛాన్స్ ఎలాంటి ఇబ్బందవుతది బ్రెయిన్‌కి? బ్రెయిన్ కంటే ఇట్స్ ఆల్ నాట్ ప్రూవెన్ హార్డ్ అండ్ ఫాస్ట్ అట్లా మనకేం ప్రూవెన్ థింగ్స్ కాదు. హ్మ్. బట్ బెటర్ టు అవాయిడ్ ఇట్ బికాజ్ హ్మ్. ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్స్ సమ్ బ్రెయిన్ ఫంక్షన్స్. హుహుహు. సో కాగ్నిషన్ గానీ, మెమరీ గానీ. హ్మ్. యాహ్! ఈ బ్రెయిన్ ట్యూమర్స్‌కి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ ఏ మేరకు అవగాహన ఉందండి?
ఒకటి లాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్లో there is a huge development happening in like any other field. ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. సో డోంట్ కంపేర్ 10 ఇయర్స్ బ్యాక్ వాట్ హ్యాపెన్. దట్స్ మెయిన్ థింగ్. మాకు 10 ఏళ్ల క్రితం ఒకళ్ళకి ఇట్లయిందండి, 15 ఏళ్ల క్రితం ఒకళ్ళకి ఇట్లయిందండి. డోంట్ కంపేర్ ఇట్. ఎవ్రీ డే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో వాట్ ఎవర్ హ్యాపెన్ 10 ఇయర్స్ బ్యాక్ ఒక కాంప్లికేషన్ అయింది. సో ఇట్ హ్యాపెన్ దట్ టైమ్. నౌ వీ హ్యావ్ very advanced system, whatever we use advanced neuro navigation or neuro monitoring. సో సాధ్యమైనంత వరకు ఆ సర్జరీలో కానీ ఆ డిటెక్టింగ్ ఈవెన్ ఎంఆర్ఐలో హౌ వీఆర్ డయాగ్నోసింగ్ బ్రెయిన్ ట్యూమర్, హౌ వీఆర్ డూయింగ్ ఆపరేటింగ్ అనేది ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫర్ 10 ఇయర్స్ బ్యాక్. సో మెయిన్ థింగ్ ఆ అపోహ నుంచి బయటపడటం ఒకటి. దాన్ని ఏదో ఇంకా అయిపోయింది ఆపరేషన్, ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఏదో అయిపోయింది ఇంకా ఇట్ ఈస్ ద ఎండ్. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. ఇట్ ఈస్ ఏ టెంపరరీ హాల్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ ఒక స్టేజ్. somehow we will try, all of us as a doctors, as a neurosurgeons, as a brain tumor specialist, we will try to come over that period in with all aspects. ఓకే. కొంతమంది ట్యూమర్స్ని ఐడెంటిఫై చేయలేక అదేంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయా? ప్రాణాల మీద తీసుకురావడం అంటే కొన్నిసార్లు చూస్తాం లాస్ట్ మూమెంట్లో కోమా స్టేజ్లో వస్తారు. కోమా స్టేజ్కి వెళ్ళిపోతారు ఒకవేళ అదే కోమా స్టేజ్లో వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది బ్రెయిన్ ట్యూమర్ ఉందని. లేదంటే బ్రెయిన్ ట్యూమర్ చిన్న ట్యూమర్ ఉన్నప్పుడు పట్టించుకోకుండా అది పెరిగి కోమా స్టేజ్లో రావటం జరుగుతుంది. బెటర్ దోస్ థింగ్స్ టు అవాయిడ్ ఇన్ దిస్. అంటే ఈ టైంలో ఇదివరకు అంటే అంత మెడికల్ ఫెసిలిటీస్ కూడా అంత అవైలబుల్ కావు. 25 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక హాస్పిటల్లోనే ఉంటుంది. ఇప్పుడు most of the hospitals they are equipped to do this kind of brain tumor surgeries, neurosurgeons availability. Better to avail the service and get rid of in the early stage. ఎర్లీ స్టేజ్లోనే దాన్ని ట్యాకిల్ చేయటం, దాన్ని ఫిక్స్ ప్రాబ్లం ఇన్ ద ఎర్లీ స్టేజ్, దట్ ఈస్ బెటర్. ఒకవేళ అంటే తెలియక వాళ్ళు కోమా స్టేజ్లో వస్తే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వీ కెన్ సేవ్ ఇట్, బట్ ఇట్ డిపెండింగ్ ఆన్ ద హిస్ కండిషన్ ఆర్ హెర్ కండిషన్. బట్ సాధ్యమైనంత వరకు వీ కెన్ రివర్స్. సమ్ టైమ్స్ ఇట్స్ ఆర్ ఇర్రివర్సిబుల్. ఓకే. అంటే చెప్పగలరా ట్యూమర్స్ రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే ట్యూమర్స్? వాట్ ఎవర్ జనరల్ డైలీ లైఫ్ స్ట్రెస్ కొంచెం స్ట్రెస్ లేకుండా ఉండటం, న్యూట్రిషియస్ డైట్, యాంటీ యాక్సిడెంట్స్, టేకింగ్ యాంటీ యాక్సిడెంట్స్ మెయిన్ థింగ్, అండ్ డెఫినెట్లీ స్లీప్, 6 to 8 hours of sleep, and timely diet. Definitely meaning మన quality of life, stress or lack of sleep, lack of regular diet, definitely it's going to affect our body immunity, our system, our brain, and we are getting more prone to have brain tumors. కాబట్టి సాధ్యమైనంత మన చేతుల్లో ఉన్నంత వరకు మనం స్లీప్, స్ట్రెస్, డైట్, ఎవ్రీథింగ్ మనం కంట్రోల్లో ఉంచుకుంటే, ఫాలో అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రాకుండా అట్లీస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ కెన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ ట్యూమర్స్ గురించి అవగాహన కల్పించినందుకు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.